మన బైబిల్ గ్రంథంలో తరచుగా చూస్తూ ఉంటాం. పిత్రార్జితం గురించి, జ్యేష్ఠత్వం గురించి, దీవెన గురించి. అసలు ఏంటివి? పిత్రార్జితం అంటే ఏంటి? జ్యేష్ఠత్వం అంటే ఏంటి? దీవెనలు అంటే ఏంటి? ఇవి బైబిల్ గ్రంథంలో ఏ విధంగా తెలియజేస్తుంది? విశ్వాసులకు ఇది ఏ విధంగా అనుగ్రహించబడుతుంది అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. మొదటగా పిత్రార్జితం గురించి చూస్తే 1వ రాజులు 21వ అధ్యాయము 1 నుంచి చూసినప్పుడు ఆ 21వ అధ్యాయం మొత్తం కూడా మనం చదివినప్పుడు దాంట్లో ఏముంటుందనంటే, ఒక రాజు ఉంటాడు. ఆయన ఆహాబు రాజు. ఆహాబు రాజుకి ఏముంటుందంటే, షోమ్రోను రాజు అయిన ఆహాబు నగరమునకు ఆనుకొని యెజ్రెయేలుడైన నాబోతునకు ఒక ద్రాక్ష తోట ఉంది. ఆహాబు నాబోతుని పిలిచి, నీ ద్రాక్ష తోట నా నగరకు ఆనుకొని ఉన్నది కనుక అది నా కూర తోటకిమ్మని దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దాన్ని క్రయమునకిమ్మని అడిగాను. రాజుగారు నాబోతుని పిలిచి, నీ ద్రాక్ష తోట నా నగరమునకు ఆనుకొని ఉన్నది, దాంట్లో నేనేం చేస్తానంటే కూర మొక్కలు పెంచుకుంటా, కూరగాయలు పెంచుకుంటా, ద్రాక్ష తోటలో కూరగాయలు పెంచుకుంటా, అది నాకు ఇవ్వు. లేని ఎడల ద్రాక్ష తోటకు బదులుగా నీకు అనుకూలమైతే నీకు దానికి సంబంధించినటువంటి స్థలాన్నైనా నీకు ఇస్తా, లేదనుకుంటే దాన్ని నాకు అమ్మే అని అన్నాడు. అయితే నాబోతు ఏమంటున్నాడంటే, అందుకు నాబోతు, నా పిత్రార్జితమును నీకిచ్చుటకు నాకు ఎంత మాత్రము వల్లపడదని చెప్పాను. అయ్యా, ఇదిగో ఈ ద్రాక్ష తోట నీ నగరకు ఆనుకొని ఉన్నది కదా, ఈ నగరానికి ఆనుకొని ఉన్నటువంటి ఈ ద్రాక్ష తోట నా పితరులు ఇచ్చినటువంటిది, నా పితరులు సంపాదించినటువంటి స్వార్జితం. అది వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటిది. అది వాళ్ళు మా పితరులు మా తండ్రికి ఇచ్చారు, మా తండ్రి నాకు ఇచ్చారు. ఇది పిత్రార్జితం. పిత్రార్జితం అంటే పితరులు ఆర్జించినటువంటి జీతం. అంటే అది స్థలం కావచ్చు, లేదనుకుంటే పొలం కావచ్చు, ఆస్తి కావచ్చు, మిగిలినటువంటి ఏ రూపందన్నా కావచ్చు. అది పితరులు మనకి ఇచ్చినప్పుడు అది పిత్రార్జితం అవుతుంది. కాబట్టి ఇక్కడ రాజుగారితో ధైర్యంగా మాట్లాడగలిగినటువంటి ఈ రోజుల్లో కూడా మనం చూస్తూ ఉంటాం. ప్రభుత్వం వారు కొన్ని పొలాల్లోంచి ఈ హైవేని వేస్తారు. హైవే వేసినప్పుడు వాళ్ళకి ఇష్టమున్నా, ఒకవేళ పొలం ఇవ్వడానికి ఇష్టం లేకపోయినా, ఇది ప్రభుత్వం యొక్క కార్యక్రమం కాబట్టి వాళ్ళు వదిలేస్తూ ఉంటారు, దానికి తగినటువంటి డబ్బులు ఇస్తూ ఉంటారు. అయితే ఇక్కడ రాజుగారు కూడా ఏమంటున్నారంటే, నీ పొలమునకు తగినటువంటి స్థలాన్ని, లేదనుకుంటే పొలాన్ని మీకు నేను ఇచ్చేస్తాను, లేదనుకుంటే నువ్వు క్రయానికి అమ్మినా సరే నేను డబ్బులు ఇచ్చేస్తాను అన్నాడు. అయితే రాజుగారు తలుచుకుంటే దెబ్బలకు కొదవ అని ఒక సామెత ఉన్నట్లుగా రాజుగారిని ఎదిరించేటటువంటి ధైర్యము ఎవరికి ఉంటుంది? సాధారణంగా అది చాలా కష్టం. ఎందుకంటే రాజుగారికి ఎదురు చెప్పి నిలబడగలిగినటువంటి ధైర్యము ఈయనకి ఎలాగొచ్చిందని అంటే, ఇది నా పిత్రార్జితము, నా పితృలు అంటే నా పూర్వీకులు, నా పితరులు నాకు ఇచ్చినటువంటి ఈ ఆస్తి, ఈ ధనము, కాబట్టి ఇది నేను మీకు ఇవ్వలేను. అంటే తన కష్టపడి సంపాదించుకున్నటువంటిది కాదు. పితరులు కష్టపడి సంపాదించారు. పితరులు కష్టపడి సంపాదించినటువంటి ఆ యొక్క పొలములో, లేదనుకుంటే ఆ ఆస్తిలో ఈయన కష్టపడకుండా ఆ ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాడు. దాన్ని పిత్రార్జితం అంటారు. పితరులు కష్టపడి సంపాదించినటువంటి దాన్ని ఈయన అనుభవిస్తున్నాడు. ఇది పిత్రార్జితం. అయితే రాజుగారు ఏమన్నారనంటే, దానికి రాజుగారు మూతి ముడుచుకొని కోపంతో ఆయన ఏం చేశాడంటే, ఆయన అలిగి భోజనం చేయకుండా మంచం మీద పడుకుంటాడు రాజుగారు. అయితే తన భార్య అయినటువంటి యెజబేలు, రాణి అయినటువంటి యెజబేలు వచ్చి ఏమంటుందంటే, అందుకు అతని భార్య అయిన యెజబేలు, ఇశ్రాయేల్లో నీవిప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా? లేచి భోజనం చేసి మనసులో సంతోషంగా ఉండము. నేను ఇజ్రాయేలీయుడైన నాబోతు ద్రాక్ష తోట నీకు ఇప్పించేదని చెప్పి రాజుగారికి తన భార్య ఏం చేస్తుందని అంటే ధైర్యం చెప్తుంది. ఏ విధమైనటువంటి ధైర్యం ఇది? నీకు ఏదో విధంగా నేను ఆ యొక్క
ద్రాక్ష తోటను నీకు నేను ఇప్పిస్తా, నువ్వు దాంట్లో కూర మొక్కలను నువ్వు పెంచుకో నువ్వు అనుకున్నట్లుగానే. అప్పుడు ఈమెం చేసిందనంటే చెడు మనసు కలిగినదై, చెడ్డ మనసు కలిగినదై ఏం చేసిందనంటే ఆహాబు పేరట తాకీదు రాయించి అతని ముద్రతో ముద్రించి ఆ తాకీదును నాబోతు నివాసము చేయుచున్న పట్టణపు పెద్దలకు సామంతులకు పంపెను. ఎంత కుట్ర పన్నిందండి. తను ఏం చేస్తుందనంటే ఆ రాజుగారు ముద్రించవలసినటువంటి ముద్రను తన తీసుకొని ఒక తాకీదు అంటే ఒక లెటర్ రాసి ఆ లెటర్ మీద ముద్ర వేసి ఎవరికి పంపించింది? నాబోతు ఎక్కడైతే నివాసం ఉంటున్నాడో ఆ నివాసం ఉంటున్నటువంటి నగరంలో ఉన్నటువంటి పెద్దలకి సామంతుడికి ఒక లెటర్ పంపించింది. ఏమనంటే ఇతను దేవునిని రాజుని దూషించెను అని ఒక అబద్ధం చెప్పే ఇద్దరు పనికి మాలినటువంటి ఇద్దరు అబద్ధపు సాక్షులను మీరు పెట్టుకోండి. వాళ్ళు అబద్ధ సాక్ష్యం చెప్తారు. ఏమనంటే ఈ నాబోతు ఏం చేశాడనంటే రాజుని దేవునిని ఈయన దూషించాడు, మేము విన్నాము అని పనికి మాలినటువంటి ఇద్దరు యొక్క సాక్ష్యాలను తీసుకోండి. తీసుకొని అతనిని ఏం చేస్తారనంటే నాబోతుని ఆ సాక్ష్యం అయిపోయిన తర్వాత పట్టణపు వెలుపలకు తీసుకొని వెళ్ళి ఆయన్ని నాబోతుని రాళ్లతో చావగొట్టండి అని ఒక తాకీదు రాసి యెజబెలు ఏమి చేసిందని అంటే నాబోతు నివాసం ఉంటున్నటువంటి ఆ పట్టణంలోనికి సామంతులకు పెద్దలకు ఒక తాకీదు పంపించింది. వాళ్ళు దానిని అలాగే అమలుపరిచినప్పుడు నాబోతు రాతి దెబ్బల చేత మరణమయ్యను. వారు యెజబెలునకు వర్తమానం పంపెను. చూసారా ఎంత కుట్ర పన్నిందో. తనని చంపి తనకున్నటువంటి పిత్రార్జితాన్ని తను ఆక్రమించుకోవడం కొరకు తను ఎంత చెడుగా ఆలోచించి ఒక మరణించడానికే కారకురాలయ్యింది. ఆ రాత దెబ్బల చేత మరణమైనని యెజబెలు విని నాబోతు సజీవుడు కాడు, అతడు చనిపోయిన గనుక నీవు లేచి ఇజ్రాయేలుడైన నాబోతు క్రైమునకు నీకియ్య నొల్లకపోయినా అతని ద్రాక్ష తోటని స్వాధీనం చేసుకోమని ఆహాబుతో చెప్పెను. ఇదిగో నువ్వు అడిగితే నీకు ఇవ్వలా కాబట్టి ఆయన్ని నేను చంపేశా, కాబట్టి ఇప్పుడు నీకు అడ్డెవరో లేరు, దానికి వారసులు ఎవరో లేరు, కనుక నీవు ఇప్పుడు వెళ్ళు ఆ ద్రాక్ష తోటని నువ్వు స్వాధీనం చేసేసుకో అన్నాడు. నీవు అతన్ని చూచి అప్పుడు యెహోవా దేవుడు ఏం చేశాడనంటే ఏలియాని అక్కడికి పంపిస్తారు. నీవు అతనికి చూచి ఇలాగ ప్రకటన చేయము, యెహోవా సెలవిచ్చింది ఏమనగా దీనిని స్వాధీనపరుచుకొనవలనని నీవు నాబోతుని చంపితీవి కదా. యెహోవా సెలవిచ్చినది ఏమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నాకెన అతనితో చెప్పాను. అప్పుడు యెహోవా యొక్క ఆత్మ ఎలాంటిదనంటే తన యొక్క బిడ్డలకి అన్యాయం జరిగితే ఆయన ఊరుకోడు. ఆయన సహాయం చేసే దేవుడు, మన పక్షాన వ్యాజ్యమాడే దేవుడు, మన పక్షాన యుద్ధము చేసే దేవుడు, మనకు న్యాయం చేసే దేవుడు, మనకు తండ్రిగా ఉండే దేవుడు, మనకు న్యాయాధిపతి ఆయన ఏం చేస్తున్నాడంటే తన ప్రవక్త అయినటువంటి ఏలియాని ఆయన పంపించి ఏం చెప్తున్నాడనంటే ఇదిగో యెహోవా సెలవిచ్చింది ఏమనగా ఇదిగో రాజు అయిన ఆహాబు నువ్వు చేసినటువంటిది దుర్మార్గపు పని, నువ్వు చేసినటువంటిది యెహోవా దేవుని దృష్టికి బహుచెడుగా ఉన్నది, నన్ను పంపించి ఉన్నాడు. ఇదిగో ఏ స్థలమందు నువ్వు రాళ్లతో కొట్టి నాబోతుని చంపేశావో ఆ చంపినప్పుడు ఆ రక్తాన్ని కుక్కలు వచ్చి నాకినాయో అదే స్థలంలో దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి, నువ్వు కూడా ఆ విధంగానే చనిపోతావు, నువ్వు ఏదైతే విత్తావో అదే పొందుతావు, నువ్వు పగను విత్తావు పగనే కోస్తావు, మరణాన్ని విత్తావు మరణాన్నే కోస్తావు, ప్రేమను విత్తావు ప్రేమను కోస్తావు, క్షమాపణను విత్తావు క్షమాపణ కోస్తావు, ఆశీర్వాదాన్ని విత్తావు ఆశీర్వాదాన్ని కోస్తావు, దీవెనలను విత్తావు దీవెనలను కోస్తావు. ఇదిగో దేవుడు చెప్తున్నాడు ఇదే నాన్న ఏమనంటే నువ్వు ఎక్కడైతే నాబోతుని రాళ్లతో కొట్టి చంపావో అక్కడే మరలా నువ్వు కూడా ఆ రాళ్లతో కొట్టి చంపబడతావు అన్న దానికి అర్థంగా ప్రభు ఏం చెప్తున్నాడంటే నీ రక్తం కార్చబడుతుంది. ఆ నాబోతు యొక్క రక్తాన్ని కుక్కలు నాకినాయి కదా ఆహాబు, నీ రక్తాన్ని కూడా కుక్కలు నాకుతాయి అని అనగానే వెంటనే ఆయనకి భయం వేసింది, ఆహాబుకి భయం వేసి ఆహాబు అయిన రాజు ఆ మాటలు విని తన వస్త్రమును చింపుకొని గోని పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోని పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండేను.
తనకు భయం వేసింది. అమ్మో, ఇది యెహోవా దేవునికి, నేను యెహోవా దేవుని దృష్టిలో చాలా చెడ్డ పని చేశాను ఆయనని. ఆయన ఏం చేస్తున్నాడనంటే తన వస్త్రాలను చించుకున్నాడు, గోను పట్ట కట్టుకున్నాడు, ఉపవాసం ఉన్నాడు, వ్యాఖ్యలు పడుచున్నాడు. ఆహాబు నాకు భయపడి వినయంగా ప్రవర్తించట చూచితివా? నాకు భయపడి అతడు వినయంగా ప్రవర్తించే చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా అతని కుమారుల యందు అతనికి కుటుంబముల మీదకి రప్పించదనని మరలా ఏం చేస్తున్నాడంటే యెహోవా ఏలియాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తున్నాడు. ఏలియా, చూసావా ఆయన నాబోతి ఆహాబు ఏం చేస్తున్నాడో చూసావా? ఆయన వినయముగా ఆయన వస్త్రములను చించుకొని గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ఆయన వ్యాకులు పడుచున్నాడు, క్షమించమని అడుగుచున్నాడు, ఆయన క్షమించమని బ్రతిమలాడుచున్నాడు. కనుక నేను ఆయన యొక్క ప్రార్థన విని ఆయనను క్షమించి ఈ కాలమందు ఈ కీడు ఆయన మీదకి రాకుండా తన కుమారుల కాలమందు ఈ కీడుని రప్పించేదని అంటున్నారు. మనం గమనించినప్పుడు అసలు ఇదంతా ఎందుకు వచ్చింది? అతను ఆయన మరణమునకు దారి తీసినటువంటి ఒక మాట ఏంటి? ఆయన నాబోతు చనిపోవడానికి కారణం ఏంటి? ఇవనన్నాడనా? కానీ నాబోతుకి ఒక స్ట్రాంగ్, ఒక గట్టి, ఒక వాళ్ళ పితరుల యొక్క మాట, వాళ్ళ యొక్క గోత్రములో ఉన్నటువంటి ఒక గొప్ప విషయం ఏంటి అని అంటే తన పితరుల దగ్గర నుంచి పొందినటువంటి ఆస్తిని మరలా తన కుమారులకి ఇస్తారు, తన కుమారులకి ఇస్తారు, కుమారులకి ఇస్తారు. ఇది పితరార్జితం. ఇది అలాగే మన కుటుంబాల్లో కూడా జరుగుతూ ఉంటుంది. తండ్రి సంపాదించినటువంటి ఆస్తి తన కుమారులకి వెళ్తుంది. తండ్రి కష్టపడి తను పొందినటువంటి స్థలమే కానీ, పొలమే కానీ, ఇల్లే కానీ, ఏదైనా సరే, వస్తు రూపంలో ఉన్నటువంటిది ఏదైనా సరే, ఒక ఆస్తిని, ఒక పిత్రార్జితమును, పితృలు ఆర్జించినటువంటి ఆస్తిని తన కుమారులకు ఇస్తారు. ఇది తండ్రి ద్వారా కుమారులకు అనుగ్రహించబడినటువంటి పిత్రార్జితం. ఇది పిత్రార్జితం అంటే ఇది. ఈ విధంగా నాబోతు తన యొక్క పితరులు ఇచ్చినటువంటి దాన్ని తన యొక్క కుమారులకి ఇవ్వాలనే, తన యొక్క వంశం వారు దీనిని ఇలా కొనసాగించాలనే ఉద్దేశంతో రాజుకి వ్యతిరేకంగా తిరిగాడు. వ్యతిరేకం అంటే నేను ఇవ్వనని చెప్పాడు. అంటే పిత్రార్జితం అంటే పితృలు ఆర్జించినటువంటిది. దానివల్ల మనం ఎవరి దగ్గర నుంచి ఒక ఆశీర్వాదాన్ని, లేదనుకుంటే ఒక పొలమును, లేదనుకుంటే ఒక ధనమును ఎవరి దగ్గర నుంచి మనం పొందుతామంటే ఒక రూపాన్న తండ్రి దగ్గర నుంచి మన పితరార్జితాన్ని పొందుతాం. మరి జ్యేష్ఠత్వం అంటే ఏంటి? జ్యేష్ఠత్వం అంటే మనకి వెంటనే గుర్తొచ్చేది యాకోబు ఏసావులు గుర్తొస్తారు. ఇది మనం చూస్తే ఆదికాండము 25వ అధ్యాయము చూడండి అమ్మ. ఆదికాండము 25వ అధ్యాయము 29 నుంచి 34 వరకు చూస్తే 25వ అధ్యాయంలో ఉంటుంది. యాకోబు ఏసావు అన్నదమ్ములు. అయితే ఇస్సాకు ఏసావు తెచ్చిన వేట మాంసము తినుచుండేను గనుక అతన్ని ప్రేమించాను. రెబ్కా యాకోబును ప్రేమించాను. ఒకనాడు 29వ వచనంలో ఉంటుంది. ఆదికాండము 25వ అధ్యాయము 29లో ఉంటుంది. ఒకనాడు యాకోబు కలకూర వంటకము వండుకొని చుండగా ఏసావు అలసిన వాడై పొలం నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రెర్రగా ఉన్న దానిలో కొంచెము దయచేసి నాకు పెట్టమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదేము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకిమ్మని అడుగగా ఏసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు? ఇదిగో యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అసలు జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడు కాయల వంటకమును ఏసావుకి ఇచ్చాడు. అతడు
తిని త్రాగి లేచిపోయాను. అట్లా ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాను. జ్యేష్ఠత్వం అంటే ఏంటి? ఇంటిలో జ్యేష్ఠుడు ఉంటాడు, అంటే ప్రథముడు. అంటే కుటుంబంలో జరిగే ఏదైనా ఆశీర్వాదము కానీ, ఏదైనా ఒక నిర్ణయము కానీ జ్యేష్ఠులతోటి పంచుకుంటారు. తండ్రి ఒకవేళ మరణాంతము ఆ కుటుంబాన్ని, ఆ కుటుంబమునకు పెద్ద, ఆ కుటుంబం యొక్క బరువు బాధ్యతలు, ఆ కుటుంబం యొక్క బాధ్యతని తీసుకునేటటువంటిది ఎవరంటే జ్యేష్ఠుడు. ఇది జ్యేష్ఠత్వం. ఇది పుట్టుకతో వచ్చేటటువంటి జ్యేష్ఠత్వం. ఇది ఎవరు ఇచ్చేటటువంటిది కాదు, తన పుట్టుకతోటి వచ్చినటువంటిది జ్యేష్ఠత్వము. ఈ జ్యేష్ఠత్వములో ఆయన పొందవలసింది ఏంటి ఏశావు అని అంటే, తండ్రి దగ్గర నుంచి ఆశీర్వాదములు పొందుకోవాలి. మొట్టమొదటిగా వెళ్ళవలసింది జ్యేష్ఠుడికి వెళ్తాయి, మిగిలినది తర్వాత కుమారుడికి వెళ్తాయి, మిగిలినవి తర్వాత కుమారుడికి వెళ్తాయి, మిగిలినవి తర్వాత కుమారుడికి వెళ్తాయి. కానీ మొట్టమొదటిగా జ్యేష్ఠత్వంకు ఉన్నటువంటి ఒక గొప్ప ఆధిక్యత ఏంటంటే, ఒక గొప్ప ఒక ఆశీర్వాదం ఏంటంటే, జ్యేష్ఠుడికి ఉన్నటువంటి ఒక ఆశీర్వాదం ఏంటంటే, ఆశీర్వాదములు, తన కుటుంబంలో ఉన్న ఆశీర్వాదములు తను ముందుగా పొందుతాడు. ఇది తన యొక్క పుట్టుకతోటే వస్తుంది. జ్యేష్ఠుడి కాబట్టి జ్యేష్ఠత్వం వస్తుంది. అలాగే ఇక్కడ ఈయన జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడనంటే అమ్ముకున్నాడు. అక్కడేమో పిత్రార్జితాన్ని నాబోతు ఏం చేశాడంటే ఇవ్వకుండా తన మరణాన్ని గురించి, నేను మరణించినా పర్లేదు అనుకున్నంతగా ఆయన కట్టుబడి ఉన్నాడు తన యొక్క పిత్రార్జితం కొరకు. పితృలు సంపాదిస్తే పొందినటువంటిది పిత్రార్జితం, కానీ జ్యేష్ఠత్వము తన పుట్టుకతోటే వచ్చినటువంటిది జ్యేష్ఠత్వం. కానీ ఈ జ్యేష్ఠత్వాన్ని ఆయన ఏం చేశాడనంటే అమ్ముకున్నాడు. నాబోతు ఏం చేశాడనంటే తన యొక్క పిత్రార్జితాన్ని ఆయన అమ్ముకోలేదు. ఇక్కడ ఏశావు ఏం చేశాడనంటే తన యొక్క జ్యేష్ఠత్వాన్ని దేనికి అమ్ముకున్నాడు అని అంటే, మనం చూసినప్పుడు కూడా అరే చిక్కుడుగాయల కూరకే, ఎర్రెర్రగా కనబడే కూరకే ఈయన భలే అమ్మేసుకున్నాడే, తమ్ముడు ఈయన్ని భలే మోసం చేశాడే, జస్ట్ కూర అమ్మేసి జ్యేష్ఠత్వాన్ని పొందేసుకున్నాడే అని అనుకుంటాం. జ్యేష్ఠత్వం అనగా అది. మరి దీవెనలు అంటే ఏంటి? జ్యేష్ఠత్వం ఏమో ఆయన పుట్టగానే వస్తుంది, పిత్రార్జితం ఏమో పిత్రులు సంపాదిస్తే వస్తుంది. మరి దీవెన అంటే ఏంటి? ఆదికాండము చూడండి, ఆదికాండము 27వ అధ్యాయము 27వ అధ్యాయంలో మనం చూసినప్పుడు యాకోబు ఏశావు దీవెనల కొరకు తండ్రిని తృప్తిపరచడానికి తల చేసినటువంటి ఆ ప్రయత్నం అంతా కూడా మనం దీంట్లో చూస్తూ ఉంటాం. ఆదికాండము 27వ అధ్యాయము 4వ వచనంలో ఉంటుంది. తండ్రి అంటాడు, ఇస్సాకు అంటాడు, నేను చావక మునుపు నిన్ను నేను ఆశీర్వదించినట్లు నాకు ఇష్టమైన రుచిగల భోజ్యములను సిద్ధపరిచి నేను తినుటకై నా యొద్దకు తెమ్మని చెప్పాను. ఈ మాటని ఇస్సాకు తన కుమారుడితోటి ఏసావుతో చెప్తా ఉంటాడు. అయితే ఇస్సాకు తన కుమారుడగు ఏసావుతో ఇట్లా చెప్పుచుండగా రెబ్కా వినెను. ఏసావు వేటాడి మాంసము తెచ్చుటకు అడవికి వెళ్ళెను. అప్పుడు రెబ్కా తన కుమారుడగు యాకోబును చూచి, ఇదిగో నీ తండ్రి నీ అన్న ఏసావుతో మృతి పొందక మునుపు నేను తిని యెహోవా సన్నిధిని నిన్ను ఆశీర్వదించినట్లు నా కొరకు మాంసము తెచ్చి నాకు రుచిగల భోజనము సిద్ధపరచమని చెప్పగా నేను వింటిని. బాబు నా కుమారుడా, నా మాట విని నేను నీకు ఆజ్ఞాపించినట్లు చేయుము. నీవు మందకు వెళ్ళి 2 మంచి మేక పిల్లలని అక్కడి నుండి నా యొద్దకు తెమ్ము. వాటితో నీ తండ్రికి ఇష్టమైన రుచిగల భోజనం సిద్ధపరిచేదిన నేను. అలాగ తల్లి మందలోకి వెళ్ళి కొన్ని మేకలను తీసుకొని వచ్చి ఇష్టమైనటువంటి ఆహారమును సిద్ధపరిచెను. అందుకు యాకోబు, నేను ఏశావును అని జ్యేష్ఠ కుమారుడను అని నీతో చెప్పిన ప్రకారం చేసి ఉన్నాను. నీవు నన్ను దీవించుటకై దయచేసి కూర్చుండమని నేను వేటాడి తెచ్చిన దాన్ని తినమని చెప్పాను. తల్లి సిద్ధపరిచినటువంటి ఆహారాన్ని తన తండ్రి వద్దకు తీసుకొని వచ్చి, తండ్రి నన్ను దీవించు, ఇదిగో నేను యాకోబును కాను ఏశావుని అని తండ్రి దగ్గరికి వచ్చి
మోసపూర్వకంగా తన యొక్క ఆశీర్వాదములు పొందుటకు యాకోబు చేసినటువంటి పని మొత్తము మనకు తెలుసు. అయితే 28వ వచనంలో ఆయన తన యొక్క నోటితోటి, అంటే ఇస్సాకు తన వృద్ధుడై ఉండి తను ఏ విధంగా ఆశీర్వదించాడు అని అంటే, ఇది తన నోటి మాటతోటి ఆశీర్వదించినటువంటిది. యెహోవా యొక్క సన్నిధిలో ఇస్సాకు యాకోబుని ఏసావు అని అనుకొని యాకోబుని దీవించినటువంటి తన నోటి మాటతో ఆశీర్వదించినటువంటి ఆశీర్వాదము, ఆ దీవెనలను ఒక్కసారి మనం చూద్దాం. ఎలా దీవించాడనంటే, ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఇస్సాకు సంపాదించినటువంటి ఆస్తిని తనకివ్వట్లేదు, తన పొలములను తనకివ్వట్లేదు, కానీ తన నోటి మాటతోటి దీవెనలను అనుగ్రహిస్తున్నాడు. దీవెన ఎక్కడ ఉన్నది అని అంటే ఇస్సాకు యొక్క నోటి మాటలో ఉన్నది. తండ్రి యొక్క నోటి మాటలో ఏమున్నదంటే ఆశీర్వాదం ఉన్నది. ఆశీర్వాదం నోటి మాటతో దీవెనను పలికితే ఆ దీవెన ఆశీర్వాదంగా మారుతుంది. అది మనం ఇక్కడ చూస్తున్నాం. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఈయన దాచిపెట్టినటువంటి దాన్ని పెట్టిలోంచి తీసి ఏమి ఇవ్వట్లేదు. ఎప్పుడో దాచినటువంటిది పలానా చోట ఉంది, వెళ్ళి తెచ్చుకోమని చెప్పట్లేదు. నోటితోటి ఆశీర్వాదములు పలుకుతున్నాడు, నోటితోటి దీవెనలు పలుకుతున్నాడు. మళ్ళా అంటున్నారు, జనులు నీకు దాసులగుదురు, జనులు నీకు సాగిలబడుదురు, నీ బంధుజనులు నీకు ఏలికయ్యందురు, నీ తల్లిపుత్రులు నీకు సాగిలబడుదురు, నిన్ను శపించేవారు శపించబడుదురు, నిన్ను దీవించేవారు దీవించబడుదురు. హల్లెలూయా! ఎంత గొప్ప ఆశీర్వాదాలండి ఇవి. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా ఎలా పలుకుతున్నాడు తండ్రి? ఆయన ఎలా పలికాడంటే, ఇస్సాకు ఎలా పలికాడనంటే తన యొక్క నోటి మాటతోటి పలికాడు, నోటితోటి పలికాడు. ఇస్సాకు యాకోబుని దీవించుటైన తరువాత యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు ఎదురు నుండి బయలుదేరి వెళ్ళిన తక్షణమే తన సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చెను. అప్పుడే దీవెనలన్నీ పొంది, తండ్రి యొక్క నోటి మాటతోటి పలికినటువంటి దీవెనలన్నీ ఆయన తాను పొంది అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళగానే ఎవరొచ్చారు అని అంటే తన సహోదరుడైన ఏశావు వేటాడి వచ్చాను, రుచిగల భోజన పదార్థంను తీసుకుని వచ్చాను. అప్పుడు అంటున్నాడు అతని తండ్రి అయిన ఇస్సాకును, నీవెవరవని అతని అడుగగా అప్పుడు అతడు, నేనే నీ కుమారుడిని ఏశావుని అని జ్యేష్ఠ కుమారుడు అనగా, ఇస్సాకు మిక్కటముగా గడగడా వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటితో తిని అతనిని నిజముగా దీవించి తిని అతడు దీవింపబడిన నేను. ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాకాంతుడై పెద్ద కేక వేసి, నా తండ్రి నన్ను దీవించమని తన తండ్రితో చెప్పాను. అతడు, నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావాల్సిన దీవెనలు తీసుకొని పోయాను. ఏం తీసుకెళ్ళాడండి? ఒక కారు తీసుకెళ్ళాడా? అది వస్తువు. ఏదన్నా బంగారం తీసుకొని వెళ్ళాడా? అది వస్తువు. కానీ తండ్రి పలికినటువంటి నోటి మాటలను, ఆశీర్వాద వచనములను, దీవెనలను నీ సహోదరుడు వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు. ఇంక నా దగ్గర లేవు, నాకు పలకడానికి నా దగ్గర ఏవి లేవు అన్నాడు. అప్పుడు అంటున్నాడు తండ్రి ఏశావు, నా తండ్రి నీ వద్ద ఒక్క దీవెనైనను లేదా? ఒక్క దీవెనైనా లేదా? నన్ను దీవించడానికి నీ దగ్గర ఒక్క దీవెన కూడా లేదా దీవెన కూడా లేదా నాయన అని అన్నాడు. నా దగ్గర లేవు బాబు, నా దగ్గర దీవెన లేవు. నీ తమ్ముడు వచ్చి నీకు రావాల్సిన దీవెనలన్నీ మోసం చేత తీసుకెళ్ళిపోయాడు అన్న. కానీ తండ్రి ఈ దీవెనలన్నీ ఎలాగిచ్చాడండి? నోటి మాట చేత దీవెన సృష్టించబడుతుంది, నోటి మాట చేత దీవెన అనుగ్రహించబడుతుంది, నోటి మాట చేత దీవెన అనుగ్రహించబడుతుంది.
అది తండ్రి తన నోటితో పలుకుచుండగా ఈ దీవెనలు ఎలాగ పొందుతాం మనం? మన జీవితంలో దీవెనలు ఎలా పొందుతామనంటే మనల్ని ఎవరైనా యెహోవా నామము పేరట దీవించి దీవెన మాటలు పలికినప్పుడు మనం దీవెన పొందగలుగుతాం. దీవెనలు మనకు అనుగ్రహించబడతాయి. ఆ దీవెనలను ప్రభు మనకు ఎక్కడ ఉంచారంటే మన నోటిలో ఉంచారు. తర్వాత కింద భాగాన్ని చూస్తే ఆయన అంటున్నాడు, నా తండ్రి నన్ను కూడా దీవించమని తన తండ్రితో చెప్పి ఏశావు ఎలుగెత్తి ఏడవగా అతని తండ్రి అయిన ఇస్సాకు నీ నివాస భూసారము లేకయు పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండెను. ఇది దీవెన వచనముగా ఉన్నదా, శాప వచనముగా ఉన్నదా? ఇస్సాకు నోటముట ఏశావు గురించి వస్తున్నటువంటి ఆ యొక్క శాప వచనం చూడండి. భూసారము, నీ భూమి భూసారము ఉండదు, పైనుండి పడు ఆకాశపు మంచు లేకయు ఉండెను. నీవు నీ కత్తి చేత బ్రతుకుదువు, నీ సహోదరునికి దాసుడు వగదువు. నీవు తిరుగులాడుచు ఉండగా నీ మెడ మీద నుండి అతని కాడి విరివేయబడును. అతనికి ఉత్తరం ఇచ్చాను. ఏమని బలుగుతున్నాడు చూడండి. నీవు కష్టపడి పని చేయవలసి వస్తుంది. నీ భూసారము నీకుండదు, నీవు కత్తి చేత బ్రతుకుదు, నీవు అటు ఇటు తిరుగులాడుతావు, నీవు మెడ మీద నీకు కాడి భారమే ఉంటుంది. చూసారా? ఆశీర్వాద వచనములను, శాప వచనములను, దీవెన కర్మ కాని వచనములను దేవుడు మన నోటనే ఉంచాడు. మన బిడ్డలను మనం దీవించేటప్పుడు ఆ దీవెన వచనములనే పలకవలను, శాప వచనములు పలకకూడదు. పొరపాటును కూడా మన నోటమట ఆ బిడ్డలకు ఇబ్బంది కలిగించే మాటలు ఏనాడు పలకకూడదు. అవి వాళ్ళ తల మీద అవి ఎలా ఉంటాయనంటే ఒక ఆశీర్వాదంలాగా ఉండిపోతాయి. ఆశీర్వాద వచనములు ఆశీర్వాదంగా ఉంటాయి, శాపకరమైన వచనములు శాపకరంగానే మిగిలిపోతాయి. కనుక మన నోటంతా ఏమి రావాలని వాక్యం చెప్తుంది అనంటే, ఆ దినాల్లో ఆది ప్రారంభంలో ఇస్సాకు తన ఏశావుని యాకోబుని ఏ విధంగా దీవించాడు, ఆ దీవెనలు చూసినప్పుడు ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును దేవుడు నీకు అనుగ్రహించును గాక. మన బిడ్డలను కూడా మనం అలాగా ఆశీర్వదించాలి. దేవుడు నీకు జ్ఞానమును అనుగ్రహించును గాక, దేవుడు నీకు తెలివిని అనుగ్రహించును గాక, దేవుడు నీకు బలమును అనుగ్రహించును గాక, దేవుడు నీకు వివేచన వరమును అనుగ్రహించును గాక, దేవుడు నీకు కావలసినటువంటి ఆత్మవరములను ఆత్మఫలములను నీకు అనుగ్రహించును గాక, దేవుడు నీవు అడుగుపెట్టు పరిస్థితి స్థలములను నీకు ఇస్తానన్న వాగ్దానము నీ ఎడల దేవుడు నీకు అది అనుగ్రహించబడును గాక, అది నెరవేర్చబడును గాక అని బిడ్డలకు మనం ఆశీర్వాద వచనములు పలకవలను. కానీ మనము వేరే వచనములను కోపం వస్తే కోపం వచ్చినట్లుగా బిడ్డలను మనం అనకూడదు. ఎందుకంటే దీవెన అనేది ఒక చెట్టుకు పరిచిన కాయ లాంటిది కాదు, ఒక తండ్రి సంపాదిస్తే వచ్చినటువంటి పిత్రార్జితం కాదు. లేదని అనుకుంటే మనం కుటుంబంలో మొట్టమొదటగా పుట్టడం వల్ల వచ్చినటువంటి జ్యేష్ఠత్వం కాదు. వాటినన్నిటికంటే మించినటువంటిది ఇదేంటనంటే ప్రతి ఒక్కరి నోట, ప్రతి ఒక్క విశ్వాసి నోట ప్రభు పెట్టినటువంటిది ఏంటంటే దీవెన వచనములను మన నోట పెట్టాడు. ఇదిగో శాపములను దీవెనలను నీ ఎదుట పెట్టి ఉన్నాను, నీకు ఏది కావాలో నువ్వు కోరుకో అంటున్నాడు దేవుడు. కాబట్టి శాప వచనములను పలకకూడదు, అది పలికితే అవి కూడా నిలబడతాయి. అప్పుడు అంటున్నాడు ప్రభు, ఆయన అంటున్నాడు యాకోబు తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబెట్టెను, ఏశావు తండ్రిని గూర్చి దుఃఖదినములుగా చేశాను. అయితే ఇక్కడ చూసినప్పుడు ఆయన అంటున్నాడు, ఇదిగో నా యొక్క జ్యేష్ఠత్వాన్ని నువ్వు తీసేసుకున్నావు, నా దీవెనలను కూడా నువ్వు తీసేసుకున్నావు. చూసారా? జ్యేష్ఠత్వమేమో ఆయన అమ్మింది, జ్యేష్ఠత్వమేమో ఆయన అమ్మేశాడు. కాబట్టి జ్యేష్ఠత్వము ఆయనకు వెళ్ళిపోయింది. ఆ చుక్కుడుగాయల కూరకు ఆకలికి ఆయన జ్యేష్ఠత్వాన్ని ఆయన అమ్మేశాడు. అయితే దీవెనలు కూడా నువ్వు తీసుకుని వెళ్ళిపోయావు. నా ఆశీర్వాదం నా జ్యేష్ఠత్వాన్ని తీసుకెళ్ళిపోయావు,
నా దీవెనలు కూడా తీసుకెళ్ళిపోయావు. దీవెనలు తీసుకుని వెళ్ళిపోవడానికి అది ఏంటది? ఒక వస్తువు కాదు, ఒక పొలం కాదు, ఒక ద్రాక్ష తోట కాదు, ఒక 2 అంతస్తుల బిల్డింగ్ కాదు. ఆ దీవెన ఏంటంటే నోటి మాట దీవెన. తండ్రి దీవించినటువంటి దీవెనలను నువ్వు తీసుకుని వెళ్ళిపోయావు. నన్ను మోసం చేసావు, నన్ను మోసం చేసి నా దీవెనలను తీసుకుని వెళ్ళిపోయావు. నా యొక్క జ్యేష్ఠత్వాన్ని కూడా నువ్వు తీసుకుని వెళ్ళిపోయావు అని బాధపడుతున్నారు. కాబట్టి ఈ 36 వచనంలో ఉంటుంది, ఏశావు యాకోబు అనే పేరుకు అతనికి సరైనదిగా చెల్లినది. అతను నన్ను 2 మార్లు మోసం పుచ్చాను, నా జ్యేష్ఠత్వం తీసుకొనేను, ఇదిగో ఇప్పుడు నాకు రావలసిన దీవెనలను తీసుకొని నేను చెప్పిన కొరకు మరి ఏ దీవెనయు మిగిల్చి ఉండలేదా అని అడిగాను. ఒక్క దీవెన కూడా లేదా? నా జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడు, నా దీవెనలు తీసేసుకున్నాడు. కాబట్టి మనం వింటున్నటువంటి ప్రియ విశ్వాసులారా, ప్రభువారు చెప్తున్నారు, దీవెన అనేది అది ఎల్లకాలము కూడా దీవెనకర వర్షములను నేను కురిపించెను. ఆయన నోటి మాటతోటి. ఇంకా సమయం లేదు కాబట్టి ఒక్క మాట నేను ముగిస్తాను. సారేపతి యెదోరాలు 1 రాజులు 17వ అధ్యాయం 10 నుంచి 15 వరకు చూస్తే ఏముంటుందనంటే, ఏలియా కొరకు యెహోవా దేవుడు సారేపతిలో ఒక విధవరాలిని సిద్ధపాటు చేసి ఉన్నాడు. ఆమె దగ్గర కొద్దిగా పిండి మాత్రమే ఉన్నది. ఆమె అంటుంది, అయ్యా ఈ పిండితో నేను చిన్న అప్పం చేసుకొని నేను నా కుమారుడిని తినిన తర్వాత మళ్ళీ చనిపోతాం మేము అని అంటే, ఆయన నోటి మాటతో అంటారు, అమ్మ మొదట నాకు నువ్వు అప్పం తీసుకుని రా అని. ఆయన నోటి మాటతో అంటారు, ఇదిగో నీ యొక్క తొట్టిలో పిండి తక్కువ కాదు, నీ బుడ్డిలో నూనె తరిగిపోదు అని నోటితోటి పలుకుతాడు. అది ఏమవుతుందంటే దీవెనకరంగా మారుతుంది. సారేపతి విధవరాలు ఉన్నటువంటి గ్రామం మొత్తం కూడా పేదరికంతో అల్లాడిపోతూ ఉంటారు. కానీ ఈమెకు మాత్రం పేదరికం ఉండదు. కారణం ఏంటంటే దైవజనులు పలికినటువంటి మాట ఆశీర్వాదంగా మారింది. దైవజనులు పలికినటువంటి మాట దీవెనకరంగా మారింది. దైవజనులు పలికినటువంటి మాట ఆమెకు ఎలాగుందనంటే తన యొక్క జీవించడానికి, తన బ్రతకడానికి బ్రతుకు తెరువయింది. మాట ఏమైందంటే బ్రతుకయింది. అలాగే మన దీవెనలు, మన ఆశీర్వాదములు ఎలా ఉండాలి అని అంటే మన బిడ్డల్ని ఆశీర్వదించే విధంగా ఉండాలి. మన తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదములు మనకు ఎంతో దీవెనకరం. మన పెద్దల యొక్క మాట చాలా ఆశీర్వాదకరము. అందుకనే తండ్రిని తల్లిని నీవు వృద్ధాప్యం ముందు అలక్ష్యం చేయొద్దు. తండ్రిని తల్లిని నీవు సన్మానించుము, నీవు దీర్ఘాయుష్మంతుడగినట్లుగా అని అంటుంది. అంటే తల్లి తండ్రులు పలికేటటువంటి మాట, వాళ్ళ ప్రేమగా సంతోషంగా పలికే మాట, వాళ్ళ యొక్క హృదయపూర్వకంగా పలికే మాట, యెహోవా దేవుని యొక్క సన్నిధిలో పలికే మాట, దేవుని యొక్క నామమును వాళ్ళు ఉచ్చరిస్తూ, దేవుని యొక్క ఆశీర్వాదమును వాళ్ళు పొందుతూ, దేవునికి భయపడి, అయ్యో దేవుడు నాలోంచి ఈ మాటను పలుకుతున్నాడనని తండ్రి తల్లి తన యొక్క మాటను కుమారుని ఎడల కుమార్తె ఎడల ఒక్క మాటను పలికితే చాలు, అది ఆ మాట ఎలా మారుతుందనంటే దీవెనకరంగా మారుతుంది, ఆశీర్వాదకరంగా మారుతుంది అని వాక్య భాగం చెప్తుంది. పిత్రార్జితము పితరులు సంపాదిస్తే వచ్చేటటువంటిది అది మనం అనుభవిస్తాం. అది ఉంటుంది, పోతుంది. అది కొంత సమయానికి మాత్రమే, కొంతకాలమునకు మాత్రమే అది పరిమితమై ఉంటుంది. కానీ ఆ జ్యేష్ఠత్వం అనంటే మనము జ్యేష్ఠులుగా ఈ యొక్క ఒక కుటుంబంలో మనం పుట్టినప్పుడు ఆ జ్యేష్ఠత్వమును బట్టి వచ్చేటటువంటి హక్కు, జ్యేష్ఠత్వం వల్ల వచ్చేటటువంటి ఆశీర్వాదము, దీవెన, రాబడి అది ఆ విధంగా ఉంటుంది. కానీ దీవెన అంటే ఎలా ఉంటుందనంటే తన విశ్వాసుల ఎడల, దేవుడు తన నమ్మినటువంటి ప్రతి ఒక్క బిడ్డ ఎడల, ప్రతి ఒక్క విశ్వాసి ఎడల యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి, యేసుక్రీస్తు యొక్క మాట ప్రకారంగా నడుస్తూ, యేసుక్రీస్తు యొక్క ఆయనని ప్రేమిస్తూ, ఆయన ఆజ్ఞలను గైకొంటూ, ఆయన చెప్పినట్లుగా నడిచే ప్రతి ఒక్క బిడ్డ నోటి మాట ఎలా ఉంటుందని అంటే దీవెనకరంగా ఉంటుంది. అది ఎల్లప్పుడూ కూడా ప్రభు అంటాడు, ఇదిగో నీటి కాలువ నాటబడినది, ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును అని అంటుంది. కానీ ఇంకొక చెట్టు ఉంటుందనంట,
దానికి ఆ కాలం అని ఈ కాలం అని లేదు. ప్రతి కాలమందు అది కాయలు కాయును అని అన్నది. అదే ప్రతి కాలమందు కాయలు కాయేసేటటువంటి ఆ చెట్టు ఎవరంటే నీ నోరే. ప్రతి కాలమందు, దానికి కాలం లేదు. వర్షాకాలం లేదు, ఎండాకాలం లేదు, ఏ కాలమో లేదు. ప్రతి కాలమందు కూడా కాయలు కాసి తృప్తికరముగాను సంతోషకరమైనటువంటి ఫలములను నీవు ఇవ్వగలిగేటటువంటిది ఏంటి అని అంటే అది ఏ కాలమునో కాదు, ప్రతి కాలమందు కూడా అది కాయలు కాయును. అది ఒక విశ్వాసి యొక్క నోరు. కాబట్టి వాక్యం వినుచున్నటువంటి బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నేను తెలియజేయుచున్నది ఏమనగా, ఆయన అంటున్నారు, ఇదిగో నేను వర్షం వలె వచ్చేదను అని అంటున్నారు. దీవెనకరమగు వర్షములను మీకు కురియును అంటున్నారు. దీవెన ఈ యొక్క ఆగస్టు నెల అంతయు కూడా మనం ఒక మాటని మనం నాలిక క్రింద మనం పెట్టుకుందాం. అదేంటంటే ఆశీర్వాదవచనమే. మన బిడ్డలను ఆశీర్వదిద్దాం, మనకి ఇంటికి వచ్చే వాళ్ళని ఆశీర్వదిద్దాం, ఇంట్లోంచి వెళ్ళిపోయే వాళ్ళని ఆశీర్వదిద్దాం, మన కూరగాయలు కొనుక్కొని వెళ్ళే వారికి యేసు నామములో వాళ్ళని ఆశీర్వదిద్దాం. ఎవరు కనపడితే వాళ్ళని ఆశీర్వదిద్దాం. వాళ్ళ ఆశీర్వాదమును తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? ఆశీర్వాదం వాళ్ళకి వెళుతుంది. వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవడానికి సిద్ధంగా లేరా? ఆశీర్వాదం తిరిగి మళ్ళీ నీకే వస్తుంది. కనుక ఆశీర్వదించటమే మేలైనటువంటిది, ఆశీర్వదించడమే జీవదాయకమైనటువంటిది, ఆశీర్వాదమే జీవ వృక్ష ఫలములను నువ్వు భుజించెదవు అని అంటే, ఈ జీవ వృక్ష ఫలము అన్నది ఏది అని అంటే నువ్వే. యెహోవా దేవ ఆశీర్వదించబడిన వాడా, దేవుని యొక్క వాక్యమునకు నీవు లోబడి దేవుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన కొరకు జీవించుచున్న నీవు ఎవరు అని అంటే, దేవుని యొక్క మాటలను చెప్పేటటువంటి ఆ యొక్క జీవ వృక్ష ఫలములు నీ నోట దేవుడు పెట్టి ఉన్నాడు. కనుక ఈ యొక్క ఆగస్టు నెలంతయు కూడా దేవుడు మన యొక్క నోటిలో తన యొక్క ఆశీర్వాద వచనములను, దీవెన వచనములను, దీవెనకరమైనటువంటి వచనములను ప్రభు మన నోటి నుండి మనల్ని పెట్టి మనల్ని దీవించి నడిపించును గాక. ఆమేన్.